నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీ అందరికీ స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి లేదా చూస్తూ కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు అనే పాట తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి చరణం మొదలుపెట్టాను, ఒకే ఒక లైన్ చెప్పాను స్వరాలు. సో ఇప్పుడు దాన్ని కొనసాగిద్దాం. చెప్పేసిన లైన్ ఏంటంటే గగ గగ గరి గరి సర స గగ గగ గ సరి గ సరి గరి. సో ఆ ఘాటు గావన్ వస్తాయి. శివరంజని స్టాంప్ ట్రేడ్ మార్క్ ఇది. ఇదే లైన్ మళ్ళీ ఎస్పీబీ గారు కూడా పాడతారు. అయిపోయాక ఫీమేల్ కోరస్ మీద అక్కడ దాకా చెప్పాను. ఆ కోరస్ పా మీద ల్యాండ్ అవుతారు. దీని తర్వాత నుంచి మనం ఇప్పుడు చూద్దాం. చిత్ర గారు పాడినటువంటి ఫ్రేజ్ వస్తుంది. ఇదేంటంటే అయితే నేను గమనించిన విషయం ఏంటంటే ఈ ఫ్రేజ్, ఈ లైన్ రెండో చరణంలో కూడా విన్నాను, ఇక్కడ విన్నాను. సునిశ్చితంగా పరిశీలిస్తే చిత్ర గారు ఈ మొట్టమొదటిసారి పాడినప్పుడు ఏమైందంటే గా 1తో కాకుండా గా 2తో గమకం ఇచ్చారు. మరి ఎందుకో నాకు తెలియదు, చాలా స్పష్టంగా తెలుస్తోంది. మిగతా 3 సార్లు గా 1తోనే, అంటే ఈవిడే రెండో చరణంలో పాడినప్పుడు గా 1తో ఇచ్చారు. బాలుగారు 2 చరణాల్లోనూ గా 1తోనే పాడారు. బట్ ఈవిడ ఈ మొదటి చరణంలో ఈ ఫ్రేజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ల్యాండ్ అయినప్పుడు రీ మీద గా 2తో ఇచ్చారు. అది వాయించేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇదే లైన్ బాలుగారు, బట్ గా 1 తోటి. అలాగే ఇంకా మనం ఆఖరి లైన్కి వచ్చేస్తాం. అయితే ఈ పా మీద ఫ్రేజ్ స్టార్ట్ అయ్యే ముందు కోరస్ దస పా అనే పా మీద ల్యాండ్ అయ్యారు కదా. చిత్రగారు రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పాలో ఉన్నటువంటి కోరస్ కూడా రీలో వచ్చేస్తుంది. అంటే వెనకాల ఒక బ్యాకింగ్ సపోర్ట్ లాగా ఆ స్వరం పాడితే అక్కడ, ఈ స్వరం పాడితే ఇక్కడ, అలా కోరస్ వెనకాల ఇచ్చారు, ఫాలోయింగ్ అనమాట. అయిపోయిందా? ఇప్పుడు చరణంలో ఆఖరి ఫ్రేజ్కి వచ్చేసాం. అంటే గగరి స అలా ప్లెయిన్గా అయితే లేదు, ప్రతి నోటుకి పక్క స్వరంతో గమకం ఇచ్చారు. భలే ఉంటుంది ఆ లాస్ట్ ఫ్రేజ్. గరి స గరి రి స స ద రి 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 స స ద ద ప ప ప ద ద స స స రి 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 గ గ ప గ గ స గ రి. అంటే నేను అంతా మధ్యలో పాడేశాను, అదంతా పై స్థాయిలో ఉంటుంది అంతే. ఇక్కడి నుంచి మళ్ళీ మధ్య పల్లవి. అయితే ఈ లాస్ట్ ఎండ్ అయ్యే టైంకి మళ్ళీ స్ట్రింగ్స్ మీద గారి స పద స మొట్టమొదటి మ్యూజిక్లో ఇచ్చారు. మళ్ళీ అదే బిట్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో చరణం అంతా అయిపోయింది కదా. ఒక్కసారి నాకు ఎందుకో ఆ లైన్ కొంచెం డౌట్గా ఉంది. ఆ లైన్ ఒకసారి చూసేద్దాం.
ఓకే కరెక్ట్. అంతే ఓకే. సరే మధ్యలో వస్తుంది. ఇప్పుడు మనం మూడో సంగీతానికి వెళ్ళిపోదాం. మూడో సంగీతంలో స్టార్టింగ్ మనకి స్ట్రింగ్స్తో వస్తుంది. స్ట్రింగ్స్ ఎట్లా అంటే బగసరి అనగానే కార్డ్ ఇచ్చారు. ఏంటి? F♯4 గిటార్ మీద ఇచ్చారు. చూద్దాం. బగసరి అట్లా అనుకోండి. సో ఆ గిటార్ మీద అట్లా ఇచ్చారు. బగసరి. సో F♯4 కార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ పగసరి గరి సదప గరి సదప మళ్ళీ ఆ F♯4 కార్డ్. సరే ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లూట్. భలే ఉంటుంది బిట్ ఫ్లూట్ మీద. అది ఇది మొత్తం ఫ్లూట్ బిట్. ఓకే చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆ ఫ్లూట్ బిట్. నేను చాలా నెమ్మదిగా చూపించాను. దీని తర్వాత ఫీమేల్ కోరస్. పైన మళ్ళీ అని తర్వాత ఏం చేశారంటే షౌట్ హై హై అంటే ఆ షౌట్లా ఉంటుంది. అది స్వరం కూడా పా అనమాట. ఇది కనబడుతుంది మీకు? ఎస్. హై అంటే పా అనే స్వరం షౌట్లో వచ్చేలాగా ఇచ్చారు. అనగానే దాని మీద ఫ్లూట్ బీట్స్ వస్తాయి. మళ్ళీ గా షౌట్, మళ్ళీ ఫ్లూట్ బిట్, తర్వాత మళ్ళీ చివరిలో కోరస్ రీగప 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 రీ. ఇది ఫ్రేజ్ అనమాట. అంటే
ఫీమేల్ కోరస్ ఫ్లూట్ కాంబినేషన్ ఏ అండ్ బి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా. ఇప్పుడు ఆ ఫ్లూట్ బిట్స్ చూద్దాం. హై అని పా దగ్గర షౌట్ ఇచ్చినప్పుడు తర్వాత షౌట్ అయిన తర్వాత గ గరి గరి స, ఇవన్నమాట 2 బిట్లు కోరస్ కాంబినేషన్లో. సారీ మళ్ళీ చూద్దాం. సారీ మళ్ళీ ఇంకొకసారి. సారీ, గమకాలు జాగ్రత్తగా చూడండి. నేను ఒక స్వరానికి కాకుండా ఇంకో స్వరానికి ఇచ్చేస్తున్నాను. అంతే. సో తర్వాత చెప్పాను కదా కోరస్ అంట. తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ సింత్ టోన్ మీద కాంబినేషన్. గస 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 ద ద. ఆ పదాద అనేది సింత్ అనమాట. కార్డ్స్ కూడా ఉన్నాయి చెప్తాను. మళ్ళీ స్ట్రింగ్స్ అలాగనే మళ్ళీ థీమ్ బిట్. సో ఇది మొత్తం స్ట్రింగ్స్ సింత్ బిట్, మళ్ళీ సింత్ బిట్ అనగానే థీమ్ బిట్. ఆ మధ్యలో వచ్చే సింత్ ఏంటంటే గస 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 అంతే. 2 సార్లు పదాలు. దాని తర్వాత థీమ్ బిట్. సో ఇక్కడ కార్డ్స్ కూడా ఉన్నాయి, చూద్దాము. అట్లా ఇచ్చారు. మొదట బి మైనర్, ఈ మేజర్, మళ్ళీ గాసా గాసా అన్నప్పుడు జీ మేజర్, ఇక్కడ మాత్రం ఈ మేజర్. సో బి మైనర్, ఈ మేజర్, జీ మేజర్, ఈ మేజర్, అట్లా. ఇంకొక కార్డ్ ఇంత ఫస్ట్లో చెప్పాను కదా, మూడో సంగీతం మొదట్లో ఎఫ్ షార్ప్ 4th. అంతే. ఇంక ఈ సంగీతంలో వేరే కార్డ్స్ అయితే లేవు. మా 2 చూసాం. ఈ బ్యాక్గ్రౌండ్లో మా 2 ఒకటి వచ్చింది. తర్వాత ఫీమేల్ కోరస్, అక్కడ కూడా కార్డ్స్ ఏం లేవు. మళ్ళీ ఫ్లూట్ బిట్, మళ్ళీ షౌట్, కోరస్ షౌట్స్ అదంతా చూసేసాము. ఇంకా చివరిలో మళ్ళీ స్ట్రింగ్స్ సింత్, ఇక్కడే కార్డ్స్ ఉన్నాయి. అంతే. ఇక రెండో చరణానికి మొదటి చరణానికి ఏమి తేడా లేదు, అంతా సేమే. సో ఈ పాట అయిపోయింది. అధిక ప్రాధాన్యత వర్గంలో అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి పాటగా, విన్నపంగా ఈ పాట చేశాము. తర్వాత వీడియో రేపే ఉంటుంది. అందులో వరుస సంఖ్య ప్రకారం ఏ విన్నపం అయితే ఉందో ఆర్డర్లో, క్రమంలో ఆ పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.